ఓం నమో వెంకటేశాయ. హిందువులందరూ చూడవలసిన దివ్యక్షేత్రాల్లో మహాపుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అండి. నేను లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను కదా, అప్పుడు బిఫోర్ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను. సో తిరుమలలో వైకుంఠ దర్శనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమిటి, ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్ ఎక్కడుందో అనేది డీప్గా డిస్కస్ చేస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అనుకోవద్దు. ఎందుకంటే ఏ విషయాన్నైనా క్లుప్తంగా చెప్పాలంటే అది ఒక 7 నిమిషాలు 10 నిమిషాల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి అస్సలు చేయలేము. మనం బస్ స్టాండ్లో దిగి డౌన్కి వచ్చిన వెంటనే లేపాక్షి ఆపోజిట్లో స్వామివారిని పువ్వులతో అలంకరించిన డెకరేషన్ పార్ట్ అనేది ఉంటుందండి. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ వెళ్తేనేమో మొత్తం తలనీలాలు ఇచ్చేది చాలా కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, చిన్న చిన్న కొట్టులు, ప్రసాదం కొట్టులు ఇవన్నీ ఉంటాయి. డౌన్కి వెళ్తే అఖండ దీపారాజన, అటు బేడి ఆంజనేయ స్వామి గుడి, ఇటు సైడ్ వెళ్తేనేమో బస్ స్టాండ్ అవన్నీ వస్తాయి. అవి డౌన్కి మనం రిటర్న్ వెళ్ళే బస్సెస్, ఇటు ఎస్వి గెస్ట్ హౌస్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం అసలు ఎక్కడి నుంచి వెళ్ళాము ఏంటి, ఆ రోజు నేను 3వ రోజు తీసుకున్నానండి టికెట్లు, పింక్ టోకెన్స్. అక్కడ పోలీసులు ఇవన్నీ కూడా ఏం చెక్ చేయట్లేదు, ఏ రోజు టోకెన్ డేట్ చూసుకోవట్లేదు. ఇంకా ఎంట్రన్స్ ఫ్రీ దర్శనం నుంచి వెళ్ళాము. నేను 4:30కి వెళ్ళడం వల్ల అసలు చాలామంది తక్కువ ఉన్నారు. మీరు కాంప్లెక్స్ చూసారు కదా, గ్యాలరీస్ వైపు కూడా అసలు ఎవ్వరు లేరు, జనం నిర్మానుష్యంగా ఉంది. ఇదేనండి అఖండ దీపారాజన అని చెప్పాను కదా, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి భజన సంఘాలు మారుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు నిరంతరం ఆ స్వామి నామస్మరణతో. మనకు చాలామంది తెలియదు తలనీలాలు ఎక్కడిస్తారని. ఎందుకంటే ఆ మాధవం, శ్రీనివాసం ఇంకా చాలా కాంప్లెక్స్ వైజ్ ఉండగా కూడా ఇదైతే చాలా దగ్గరగా ఉంటుంది కోనేరుకి. ఎందుకంటే మేము కూడా తెలియక ఒకసారి మాధవ నిలయం అక్కడ దాకా వెళ్ళాము సేవా సదనం. ఎందుకంటే ఇక్కడే తలనీలాలు ఇచ్చుకుని మళ్ళీ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కోనేరులో అలాగే చేయకూడదండి. ఎందుకంటే చాలా వెంట్రుకలు, చిన్నపిల్లలు అందరూ మనమే గుడిని శుభ్రంగా ఉంచకపోతే ఎలాగా అక్కడ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు, నాకు కూడా రీసెంట్గా అక్కడే చూసాను నేను. చాలామందికి యూజ్ అవుతుంది, మీరు తెలుసుకోండి ఎక్కడ ఏంటి అనేది. తిరుమల అనేది ఎక్కడ తప్పిపోమండి, మనం చుట్టూ తిరిగిన 4 మాడ వీధులు అక్కడక్కడే ఉంటుంది. కానీ జస్ట్ 2-3 సార్లు మనం తెలుసుకుని వెళ్తే మనకు చాలా ఈజీ అవుతుంది. మీకు అప్పటికే నాకు దర్శనం అయ్యి ఆల్రెడీ ఒకసారి అన్నీ చూసేసి నేను మళ్ళీ రికార్డ్ చేసుకున్నాను. ఎందుకంటే రికార్డింగ్లో మనము అంత హార్ట్ఫుల్గా మనం చూడలేము దేన్ని కూడా, ఎందుకంటే రికార్డ్ చేసుకోవడం వెళ్ళిపోవడం. అందుకే నేను ఫస్ట్ అంతా ఒక లుక్ వేసేసి మొత్తం తిరిగి సెల్ ఫోన్లు అవి మళ్ళీ రిటర్న్ తీసుకుని ప్రసాదాల కౌంటర్కి వెళ్ళి అన్నీ చూసాక మళ్ళీ మీకోసం నేను వీడియో తీసాను మళ్ళీ వచ్చి. అందుకే అక్కడే చాలా టైం పట్టేసిందండి. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ మనకి దీపాలు అవి వెలిగిస్తాం కదా, బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకుంటారు, కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టేది అక్కడే. ఇదిగోండి ఇంకొకటి నాద నీరాజన మండపం. ఎవ్రీడే ఈవినింగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అక్కడ. సహస్ర దీపాలంకరణ 4:30కి అయిపోయిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్పెషల్ కార్యక్రమాలప్పుడు నిరంతరం కూడా ఎవరో ఒకళ్ళు గాయాలు, పద్యాలు, ఇవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయండి. ఇంకా అక్కడ చాలామంది భక్తులు కూడా సేద తీరుతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి దర్శనం లేట్ అవుతుంది, ఒక్కొక్కరు టోకెన్స్ లేకుండా వస్తారు సర్వదర్శనం గురించి. అక్కడైతే బాగా అరేంజ్ చేశారు. మళ్ళీ కళాకారులు నృత్యాలు ఇవన్నీ చూడడానికి కూడా కూర్చుంటానికి ప్లేస్ అవన్నీ. ఇదివరకు అదంతా ఇసుకుతో ఉండేది, ఇప్పుడు మొత్తం సిమెంట్ చేయించేశారు. ఇంకా ఎంట్రన్స్ చూడండి, గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఇత్తడ ద్వారం గుండా చాలా డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏమీ మాటల్లో చెప్పలేమండి, అంత మనం కళ్ళతో చూస్తేనే కానీ ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలన్నా చాలా కష్టము. అసలు నేను 12th వెళ్ళాను, ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది. నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను, అలా టైం కుదరలేదు. ప్రతి చోట ఇంకా నృత్యాలు ఇవి చాలా డెకరేషన్ చాలా అద్భుతంగా ఉందండి. గోవిందా గోవింద అంటే అవి నైట్ టైం లైట్స్ వెలగడాలి. ఎందుకంటే బిఫోర్ 2 days ముందు కూడా వచ్చాము, అప్పుడు కూడా నైట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు వచ్చే డే టైం అయిపోయింది, అందుకే అసలు ఇంకా లైటింగ్స్లు అవి ఇంకా చూస్తే ఇంకా బాగా అనిపించేది. అసలు ఈ డెకరేషన్ పెట్టడం అనేది చాలా ఎక్సలెంట్. అసలు భక్తులు అలా వచ్చి వెళ్ళిపోకుండా ఇక్కడ చూడడము, ఇవన్నీ నేర్చుకోవడము, సంథింగ్ ఏదో మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే అందులోంచి ఒక ధర్మం, ఒక నీతి నేర్చుకోవాలండి. మనం తిరిగేమన్నా కాదు, తిరగలేదన్నది కాదు, ఒక మంచి విషయం తెలుసుకోవాలి, దానికి 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలి ఏదైనా కానీ. అండ్ తిరుమల క్షేత్రం అయితే తినడానికి, పడుకోవడానికి అసలు ఇబ్బంది అనేది ఉంది ఎవరికి. వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చినా అని, చిన్న కానీ పెద్ద కానీ ఫారినర్స్ కానీ అందరూ తిరుమలేశ్వరి దర్శనం కోసమే వెయిట్ చేస్తారు. మేము ఎక్కడున్నా ఎన్నోసార్లు చూడలేదులేండి, ఎందుకంటే ఆయన మనం రప్పించుకోవాలి, మనం వెళ్ళేది కదా ఆయన దగ్గరికి ఏదైనా కూడా. కానీ తరచుగా మనం ఏదైనా ఒకటి అనుకుంటే అది డెఫినెట్గా అందులో నీతి నిజాయితీ ఉంటే డెఫినెట్గా అది మనం సక్సెస్ అవుతాము. అది నేనైతే బాగా బేర్ చేయగలను స్వామివారి మీద నమ్మకం పెట్టి. ఇది మనం షార్ట్ వీడియో చేసామండి, అందులో అంత క్లియర్గా చూపించలేకపోయాను. ఎందుకంటే జనము ఉంటారు,
మన మొక్కలమే కాదు కదా, అప్పుడే ఎర్లీ మార్నింగ్ దర్శనం వల్ల మాకు అసలు 30 మినిట్స్ లోపలే అయిపోయింది. చాలా బాగా చూశాను. మళ్ళీ బయటకు వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చోవడం, అవి అప్పుడే సన్లైట్ రావడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా డైరీలు అవి తీసుకుని అక్కడ ఉన్న వరహాల స్వామి టెంపుల్, ఫస్ట్ మనం తిరుమల రాగానే వరహాల స్వామి గుళ్ళోకి వెళ్ళాలండి. కోనేరులో స్నానం చేసి ఇన్కేస్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన వాళ్ళు జస్ట్ ఓం పుండరీకాక్ష అని 3 సార్లు అనుకుని నీళ్లు నెత్తిన జిల్లుకొని స్వామివారికి దండం పెట్టుకుని కోనేరుకి, తర్వాత వరహాస్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలండి. అంత ఈజీ కాదు అనుకోవడం. చాలామంది ఇక్కడే ఉన్న టోకెన్లు అవి వేసుకోవడం తెలీదు. ఇక్కడ కూడా చాలామంది ఇష్యూస్ జరిగినాయి, చనిపోయారు. అదే మనం బ్రతికుండగా మంచి పనులు చేస్తే ఆ భగవంతుడు మనల్నే మెచ్చి ఆయన్ని చూసేలా చేస్తాడు. దానికోసం అంత వెంపర్లు పడి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఈ 10 days ఇస్తారు కదా, ఈ రోజుతో లాస్ట్ 19th 10వ తారీఖున స్టార్ట్ చేశారండి. 19th ఇంకా అయిపోతుంది. ఇంత లక్షలాది భక్తుల్ని ఒకే రోజు వాళ్ళు వైకుంఠ ద్వారం గుండా చూపించలేరు కాబట్టి ఇలాగా ఇన్ని డేస్ ఎక్స్టెండ్ చేశారు. సో అందరూ కనీసం తిరుమల వెళ్ళిన వాళ్ళైనా ఈ వీడియో చూసి మీరు ఆనందపడతారని ఇంకా నా మాటల్లో నేను ఫేస్ చేసిన అనుభూతిని మీతో చెప్తున్నాను. సో చాలా అద్భుతంగా ఉన్నాయండి డెకరేషన్లు ఇవి. ఎంతమంది మనుషులు ఎంత శుభ్రాలు చేస్తారు. సో మనం వెళ్ళి కూడా అపరిశుభ్రం చేయకుండా చాలా నీట్గా ఉండి ఆ స్వామివారిని దర్శనం చేయించుకుని ఎంతో కొంత మంచి నేర్చుకుని రావాలన్నదే నా ఆశ. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను 4 times వెళ్ళాను ఇక్కడికి. షూట్ తీయకుండా ఒకసారి, మళ్ళీ వెర్టికల్గా ఒకటి, హారిజంటల్ ఒకటి మళ్ళీ చూడడానికి వెళ్ళాను. అంత అబ్బరంగా ఉంది. సరదాగా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్తే బాగుండేది. ఇంకా కొంచెం అన్ని డీప్గా చేసేవాళ్ళు. మేము పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు అవి ఏం చూడలేదండి. ఈ రోజైతే చూడలేదు. నేను ఆల్రెడీ 3-4 times వెళ్ళాను. ఇంక ఇంత హడావిడిలో చూడడం ఇవన్నీ కుదరదు కదా. ఆ రోజే రిటర్న్ జర్నీ ప్రయాణం ఒకటి ఉంది ఇంటికి, ఫెస్టివల్ వల్ల. అందుకే అంత డీప్గా చూపించలేకపోయాను. ఇంక ఇవేనండి. ఇంకా ఇలా చూసుకున్నాము. వెంగమాంబ అన్న సత్రాలు అయిన దగ్గర నుంచి ఇలా వెళ్ళి రిటర్న్ పైకి బస్ స్టాండ్ ఉంటుంది. ఇంకా అక్కడ బస్ ఎక్కేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇవి నైట్ అయితే చాలా బాగున్నాయండి. మేము మార్నింగ్ 4కి వెళ్ళాం కదా, అవి చిన్న చిన్నవి లైట్స్ అవి వెలుగుతూ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి చోట కానీ చూపు మేర వరకు లైటింగే ఉంది. స్టార్టింగ్ వచ్చిన కానించి వాటర్ ఫౌంటేషన్ ఉంటుంది ఎక్కడ మన పాదాల దగ్గర నుంచి, అక్కడి నుంచి అంతా కూడా చాలా అద్భుతం అంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.